హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఓ పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆముదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ టీ తీయండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొరక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మీద విను. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తా. అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక. నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతితో బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది.